ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారపలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాసుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా కార్యక్రమాన్ని ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేస్తున్నాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్టతలు అంటే ముఖ్యమైన పండుగలు లాంటివి ఏదైనా ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి తెలుసుకుని ఆ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాసుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు ఈ వారం ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలి అన్న అంశాలు గోచార గ్రహరీత్యా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభించేద్దాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ వారం చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఈ గ్రహణ ప్రభావం గురించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఆ తర్వాత ఈ చంద్రగ్రహణ ప్రభావం ద్వాదశ రాసుల వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలన్న అంశాలు ప్రత్యేకంగా ఇంకొక వీడియో రూపంలో నేను అందించే ప్రయత్నం చేశాను. అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 1వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 7 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పుష్యమి ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష. వద్యం రాత్రి 9 గంటల 1 నిమిషం నుంచి 10 గంటల 34 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 29 నిమిషాల నుంచి 5 గంటల 16 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగంట పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈరోజు శుభ సమయం విషయానికి వస్తే పగలు 2 గంటల 1 నిమిషం నుంచి 3 గంటల 44 నిమిషాల వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే మార్చి 1వ తారీఖు ఆదివారం. ఈరోజు ముఖ్యంగా ఆదివారం మరియు పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి రోజుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్తుంటాము. ముఖ్యంగా ఈరోజు అంటే ఆదివారము పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్య భగవాని యొక్క ఆరాధన యథాశక్తిగా చేయడం, దాంతో పాటుగా ఏదైతే పనులు కొన్ని మనం ప్రారంభం చేసి మధ్యలో వదిలేసాము అటువంటి పనులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రారంభం చేద్దాం అని చెప్పి అనుకుంటూ వాయిదా వేసుకుంటారు, అటువంటి వారందరూ కూడా ఈరోజు తప్పకుండా కూడా ఆ పనులు ప్రారంభం చేస్తే జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆదివారము పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి చాలా చక్కగా కలిసి వచ్చే యోగం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం, భగవంతుడి యొక్క ఆరాధన చేయడంతో పాటుగా ఈరోజు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు తిరిగి ప్రారంభం చేయడం, పూర్తి కాని పనులు ఏమన్నా ఉంటే వాటి గురించి ఒకసారి ఆలోచన చేయడం కూడా అందరికీ కూడా ఈరోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఎవరికైతే సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు కామ దహనాన్ని కూడా చాలామంది జరుపుకుంటారు. ఇక 3వ తారీఖు మంగళవారం హోలీ పండుగ, శ్రీ లక్ష్మీ జయంతి మరియు ఆ రోజు పాక్షిక చంద్రగ్రహణం మన మీద ఉంటుందని చెప్పవచ్చు. ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను, కాకపోతే ఇక్కడ క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక 6వ తారీఖు శుక్రవారం సంకటహర చతుర్థి. ఇక మార్చి 3వ తారీఖు మంగళవారం ఏర్పడబోయే కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణ విషయానికి వస్తే మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరం పాల్గొన పౌర్ణమి మంగళవారం, ఆ రోజు పాక్షిక చంద్రగ్రహణం ఉంది. ఈ గ్రహణము మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై సాయంకాలం 6 గంటల 48 నిమిషాలకు ముగుస్తుందని చెప్పవచ్చు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణమే కాదని చెప్పడం లేదు, కాకపోతే ఈ చంద్రగ్రహణం మనకు పాక్షికంగానే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమవుతుంది, కాకపోతే సాయంకాలం 6 గంటల 45 నిమిషాలకు ఈ గ్రహణం పూర్తవుతుంది. మనకు ఈ సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం జరిగిన తర్వాతనే ఈ గ్రహణ ప్రభావం మన మీద ఉంటుందని చెప్పవచ్చు. అంటే దాదాపుగా చెప్పంటే దీన్ని స్వల్పంగానే ఈ గ్రహణ దర్శనం ఇస్తుంది. పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతుందని చెప్పొచ్చు. దాదాపుగా ఈ గ్రహణ ప్రభావం మన మీద సాయంకాలం 28 నిమిషాల పాటు దాదాపుగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే 6 గంటల 45 నిమిషాలకు ఈ గ్రహణం పూర్తవుతుంది కాబట్టి. ఈ గ్రహణం ఏమో పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి పుబ్బా నక్షత్రం వారి మీద, సింహరాశి వారి మీద ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహణం పూర్తయిన తర్వాత అంటే 6 గంటల 45 నిమిషాలకు పూర్తవుతుంది కదా, ఆ తర్వాత
మనం యథావిధిగా ఏదైతే గ్రహణ విడుపు స్నానం చేస్తామో అది చేసే ప్రయత్నం చేయడం, తర్వాత వీలుంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం, పూజా గదిని శుభ్రం చేసుకొని పూజ చేయడం, ఆ తర్వాత అంటే స్నానం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత వండుకొని భుజించడం మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహణ సమయంలో అంత ముందుగా వండుకున్న ఆహార పదార్థాలు భుజించకూడదు కాబట్టి ఈ నియమాలు అందరికీ తెలుసు. 6 గంటల 48 నిమిషాల తర్వాత స్నానం పూర్తి చేసుకొని ఆ తర్వాత వంట వండుకొని తినే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఒకవేళ అలా వీలు కాలేదంటే ఏం చెప్పనుకుంటే మరుసటి రోజు ఉదయాన నిద్ర లేచిన తర్వాత అంటే బుధవారం ఉదయాన ఈ గ్రహణానికి సంబంధించిన శాంతి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి చేసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం ఈ 12 రాశుల వారి మీద ఏ విధంగా ఉంటుంది అని క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి మీద, కన్యా రాశి వారి మీద, మకర రాశి వారి మీద ఈ గ్రహణం ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే వీరికి అధమ ఫలం ప్రాప్తిస్తుంది అని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ధనుస్సు, కుంభం, మేషం, కర్కాటక రాశుల వారికి మధ్యమ ఫలాన్ని ఈ గ్రహణం అందిస్తుంది. అంటే గ్రహణ ప్రభావం పెద్దగా వారి మీద ఉండదు. ఇక అదేవిధంగా తుల, వృశ్చికం, మీనం, మిథున రాశుల వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలు కలిగిస్తుంది. కాబట్టి ఒక్కొక్క రాశి వారు దీన్ని క్లుప్తంగా గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. కాకపోతే ఏదైనా కూడా ఈ గ్రహ కలయికలు కానీ, గ్రహ వీక్షణలు కానీ ప్రారంభమైనప్పుడు కానీ, ఈ విధంగా గ్రహణాలు ఏర్పడినప్పుడు కానీ అది మనందరి జీవితాల మీద ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. ఈ గ్రహణ ప్రభావం ఒక్కొక్క రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని ప్రత్యేకంగా నేను ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేశాను. దాన్ని కూడా తప్పకుండా వీక్షిస్తే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో రవి, బుధ, కుజ, రాహుగ్రహాలు, మీనంలో శుక్ర, శనులు ఉంటారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య, తులారాశుల్లో చంద్రగ్రహ సంచారం ఉంటుందని చెప్పవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు వీరికి క్రమేపీ కూడా ఈ వారం అనుకూలించడం వల్ల ముందుకు సాగుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. సమాజ సేవలో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. అదేవిధంగా గత కొంతకాలంగా పీడిస్తున్న, ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని కష్ట నష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కుతారు. చిన్నటి విషయాలు ఈ వారం వీరికి బాగా కూడా గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే డబ్బు అనుకున్న సమయానికి చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు మరియు పెద్దలు అందించే సూచనల మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యులతో కానీ, సోదరవర్గం వారితో కానీ చర్చించే ప్రయత్నం చేస్తారు. వారందించే సలహాలు కూడా స్వీకరిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కాస్త స్వస్థత చేకూరుతుంది. వైద్య సేవలు కూడా తగ్గిస్తారని చెప్పవచ్చు. ఎవరైతే గృహ నిర్మాణం చేద్దాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలు, ఆటంకాలు, అవాంతరాలు, సమస్యలు లాంటివి ఏదైతే ఉందో అది క్రమేపీ కూడా తొలగిపోతాయి. నూతన పెట్టుబడులు కూడా సమీకరిస్తారు. భాగస్వామ్యాల నుంచి కూడా ఈ వారం ఈ రాశి వారికి చక్కటి సహాయ సహకారాలు కూడా అందుతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం ఈ వారం కాస్త వీరికి తగ్గుతుంది. దీనివల్ల ఊరట చెందుతారు. నూతన బాధ్యతలు కూడా ఈ వారం వీరు స్వీకరిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి ఆహ్వానాలు కూడా అందుతాయి. మహిళలకు ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశి టెక్నికల్ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు కూడా చిగురిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నూతన నిర్ణయాలు ఈ వారం తీసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం గోచార గ్రహ సంచారరీత్యా వృషభ రాశి వారు మనసులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆలోచనలు ఏ విధంగా అమలు చేయాలి అని ఆలోచన చేసి అటువైపు వీరు అడుగు ముందుకు వేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కూడా బాగా గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. సేవా కార్యక్రమాలపై కూడా ఈ రాశి వారు ఆసక్తి చూపుతారు. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న డబ్బు సమయానికి చేతికంతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పొదుపు పథకాలలో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా చూస్తే బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. దీనివల్ల కాస్త సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా సంతానం నుంచి అందే ఒక ముఖ్య సమాచారం
వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు మనస్పర్ధల నుండి తొలగిపోయి చక్కటి అన్యోన్యత కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టినా క్రమేపీ ఉపశమనం కూడా లభిస్తుంది. ఎవరైతే వాహనాలు కొనాలి, ఖరీదైన ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మంచి లాభాలు సంపాదిస్తారు. భాగస్వాముల సలహాల మేరకు నూతన పెట్టుబడులకు కూడా సిద్ధపడతారని చెప్పొచ్చు. వ్యాపార విస్తరణలో కూడా ఈ వారం మీరు అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే ముఖ్యంగా గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ప్రతిబంధకాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, పరిశోధన రంగం వారికి ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. ముఖ్యంగా ఈ వారం మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు ఎవరైతే మంచి ప్రాజెక్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి ఈ వారం చక్కటి పురోగతి కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ వారం వాహనాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు పడిన శ్రమ అంతగా ఫలించదు. ఆత్మీయులతోటి కొన్ని విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. క్లిష్టమైన సమస్యలు ఈ వారం బాగా అధికమవుతాయి. దీనివల్ల చికాకు, కోపం, అసహనం వీరికి అధికమవుతుంది. కాకపోతే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మాత్రం ఏర్పడతాయి. సమాజ సేవలో కూడా యథాశక్తిగా పాలుపంచుకుంటారు. విద్యార్థులకు కొద్దిపాటి సమస్యలు, చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో కూడా ఈ వారం ఈ రాశిలో ఆచి తూచి ముందుకు సాగడం చాలా మంచిది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరు రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులు అమ్ముదాం అని చెప్పి ఎవరైతే ఈ రాశి ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి కూడా అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందక బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కుటుంబరంగా వస్తే భార్యాభర్తల మధ్య కూడా ఈ వారం మిథున రాశి వారికి అకారణ వైరం ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. సంతాన మూలకంగా కూడా కొన్ని చికాకులు, కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. అవసరం అని చెప్పి అనుకుంటే వైద్యుల్ని కలవడం మరింత మంచిది. ఇక వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాల్లో కూడా ఈ వారం వీరికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, బ్యాంకు రుణాలు లాంటి వాటి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కొలిక్కి వస్తుంది. అదేవిధంగా భాగస్వాములతో మనస్పర్ధలు ఏమన్నా తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం మిథున రాశి ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు కూడా ప్రశాంతంగా గడుస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో చక్కటి అనుకూల వాతావరణం కూడా ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇక మహిళలకు గత కొంతకాలంగా వేధిస్తున్న చిక్కులు, చికాకులు క్రమేపీ కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా మిథున రాశి టెక్నికల్ రంగం వారికి ఊహించని అవకాశాలు చేతికందే అవకాశం కూడా అధికంగా ఉంది. అటువైపు ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం గుర్తుంచుకోవాల్సింది ఏదైనా ఒక సమస్య ఎదురైతే ఓర్పు, నేర్పును ఆయుధంగా చేసుకుని ముందుకు సాగాలి. ఎప్పుడైతే కోపం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అని చివరగా చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. చిరకాల స్నేహితులను కలుసుకుని వారితో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి కాస్త ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. తరచూ దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు పెద్దగా లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. స్థిరాస్తి విక్రయాలు కూడా ఈ వారం పూర్తయ్యే అవకాశం అధికంగా ఉంది. అంటే ఎవరైతే ఈ రాశి స్థిరాస్తులు అమ్ముదామని చెప్పనుకుంటారో అటువంటి వారు ప్రయత్నాలు చేయడం మంచిది. కుటుంబరంగా వస్తే సంతాన విషయంలో గత కొంతకాలంగా ఎదురవుతున్న చికాకులన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా కూడా అధికమవుతుంది. అదేవిధంగా బంధువులు కూడా వీరి పట్ల ప్రేమగా మసలుకుంటారు. దీనివల్ల కూడా వీరు చాలా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప రుగ్మతలు ఈ వారం వీరిని బాధించే అవకాశం ఉంది. కాకపోతే క్రమేపీ ఊరట మాత్రం లభిస్తుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఇళ్ళు ఇటువంటి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా వెండి, బంగారం లాంటి ఆభరణాలు కొందాం అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా
నెరవేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వ్యాపారాలు ఈ వారం క్రమేపీ కూడా పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు కూడా సేకరిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాల గురించి తీవ్రంగా ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులు ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు తొలగే అవకాశం అధికంగా ఉంది. ఉన్నతాధికారులు వీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తారు. వీరి కష్టాన్ని కూడా గుర్తిస్తారని కూడా చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారికి అనుకున్న అవకాశాలు చేతికంతాయి. టెక్నికల్ రంగం వారు భవిష్యత్ పట్ల నూతన ఆశయాలతో ముందడుగు వేస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిజంగా ఈ విధంగా డబ్బు ఈ వారం ఖర్చు చేయడం అవసరమా లేదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా యథాశక్తిగా పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసి తమ సత్తాను చాటుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి యొక్క కోరిక నెరవేరుతుంది. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కొన్ని వివాదాలను వీరు సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒక వ్యక్తి ద్వారా అందే ముఖ్యమైన సమాచారం వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తీరి ఈ వారం చెందుతారు. అప్రయత్నంగా కొంత డబ్బు మాత్రం చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా మొండి బాకీలు లాంటివి ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతుంది. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తలు, సోదరులతోటి ఈ వారం వీరికి సఖ్యత కూడా నెలకొంటుంది. వీరు తీసుకునే నిర్ణయాల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నూతన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. వివాహ ప్రయత్నాలను మాత్రం ఈ వారం ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని రకాల అనారోగ్య రుగ్మతల నుంచి ఈ వారం కాస్త బయటపడి చెందుతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై కూడా చెందుతారని చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు బాగా కూడా లాభిస్తాయి. మంచి లాభాలు కూడా చేతికంతాయి. భాగస్వామ్యుల నుంచి ఊహించిన రీతిలో నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులు బాధ్యతలు బాగా అధికమైనప్పటికీ కూడా బాగా కష్టపడి పనిచేసి తమ సమర్థతను పై అధికారులకు నిరూపించుకుంటారు అని చెప్పొచ్చు. క్రీడారంగం వారు, వైద్య రంగం వారు, కళారంగం వారికి ఈ వారం క్రమేపీ కూడా సమస్యలు తీరుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత క్రమేపీ కూడా ఈ వారం చేకూరుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా టెక్నికల్ రంగం వారు ఈ వారం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. మొత్తం మీద సింహరాశి వారికి వారం ప్రారంభంలో ఒక 2-3 రోజులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ క్రమేపీ కూడా పరిస్థితులు అనుకూలంగా మారుతుంది. కాబట్టి వారం చివరిలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతోటి విభేదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయని చెప్పవచ్చు. విద్యార్థుల ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. సహనంగా వ్యవహరిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సహనాన్ని కోల్పోతే ఆ సమస్యలు బాగా కూడా ఉధృతమవుతాయి అన్నది గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారు ఈ వారం చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. అదేవిధంగా పొదుపు మార్గాల గురించి కూడా ఈ వారం మీరు ఎక్కువగా ఆలోచన చేసి భవిష్యత్ నిధి ఎలా ఏర్పాటు చేసుకోవాలని అటువైపు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబరంగా చూస్తే వీరు చేసే ప్రతిపాదనలు, ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు ఈ వారం చాలా వరకు కూడా సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల కూడా చెందుతారు. ముఖ్యంగా సంతానపరమైన చిక్కులు, సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న సమయానికి వ్యాపార విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. కాకపోతే ఈ వారం ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు ఈ రాశి వారు తమ వినియోగదారులతో అంటే కస్టమర్స్ తోటి మాట్లాడేటప్పుడు కాస్త ఓర్పుగా, కాస్త నేర్పుగా మాట్లాడడం మంచిది. వారు ఏదైనా కూడా వీరిని విసిగిస్తే ఏమాత్రం కూడా విసుగు చెందకుండా వారికి ఓర్పుగా సమాధానం చెప్పడం ఈ రాశి వ్యాపారస్తులకు ఈ వారం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఈ రాశి వారిది పైచేయిగా ఉంటుంది. ఒడిదుడుకులన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. వైద్య, పారిశ్రామిక, కళారంగాల వరకు కూడా వార్తలు అందుకుంటారు. మహిళలకు ఆకస్మిక ధనలాభ సూచనలు. టెక్నికల్ రంగం వారు నూతనోత్సాహంతో ముందడుగు వేసే ప్రయత్నం అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన,
ఆర్థిక విషయాల పట్ల ఏదైనా ఎదుటి వ్యక్తికి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే హామీ ఇచ్చేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇంతకాలం వీరు పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది. వాహనాలు, స్థలాలు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక అధికమవుతుంది. ఇష్టమైన వ్యక్తి నుంచి అందే ఒక పిలుపు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సోదరవర్గం వారితో ఏదైనా సంబంధ బాంధవ్యాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటే అది తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే విలువైన ఆభరణాలు కొనే ప్రయత్నం అధికంగా చేస్తారు. అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ భూములు కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వారి వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. తగినంత లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తప్పకుండా కూడా అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారు, క్రీడారంగం వారి యొక్క అంచనాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పొచ్చు. మహిళలు కూడా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు మరింత పట్టుదలతోటి వ్యవహరించి ప్రాజెక్టు పనులన్నీ కూడా అనుకున్న సమయానికి ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటి, కుటుంబ సభ్యులు ఎవరితోనైనా కూడా మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా వారు ఇబ్బందికరంగా మాట్లాడితే దాన్ని పట్టించుకోకుండా కాస్త చిరునవ్వుతో వారికి సరదాగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. లేకపోతే వీరు మంచి మాట్లాడినా కుటుంబ సభ్యులకు ఇంకొకలా అర్థం అవడం, కుటుంబ సభ్యులు వీరికి మంచి చెప్పినా వీరికి అది వేరొకలా అర్థం కావడం వల్ల మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా కొద్దిగా దీన్ని గుర్తించుకొని మసలుకోవడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం యథాశక్తిగా ఇష్టదైవం యొక్క ఆరాధనతో పాటుగా నవగ్రహ స్తోత్రాలు కూడా ప్రతినిత్యం పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏమిటి అన్న విషయానికి వస్తే అనుకున్న వ్యవహారాల్లో అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యవహారాలు చక్కగా ముందుకు సాగుతాయి. కొన్ని లక్ష్యాలను సాధించడంలో ముందడుగు వేస్తారు. వీరి చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనూహ్యంగా విజయం కూడా సాధిస్తారు. సమాజంలో పరపతి కూడా బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. వివాహాది వేడుకలు, పుట్టినరోజు వేడుకలు లాంటి వాటి కోసం డబ్బు ఈ వారం మీరు బాగా వెచ్చిస్తారు. కుటుంబరంగా వస్తే భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలను సహనంతో పరిష్కరించుకుంటారు. సంతాన రీత్యా కూడా ఈ వారం ఈ రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. పెద్దల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా బాగా వేధిస్తున్న కొన్ని రుగ్మతల నుంచి కొంతవరకు మాత్రమే ఈ వారం బయటపడతారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఏదైతే ఒక ఇల్లు కొందాం అని చెప్పి అనుకుంటూ ప్రయత్నం చేస్తూ ఆ కోరిక నెరవేరక ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారి యొక్క కోరిక ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. అలాగే ఎవరైతే వెహికల్ కొందామని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు ఈ వారం ఉత్సాహంగా సాగుతాయి. అంచనాలకు మించిన లాభాలు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం ఊహించని ప్రగతి కనిపిస్తుంది. ఉన్నతాధికారులు కూడా వీరి పట్ల కాస్త సానుకూలంగా స్పందిస్తారు. క్రీడారంగం వారు, రాజకీయ నాయకులు చేసే ప్రయత్నాలు కూడా క్రమేపీ ఫలిస్తాయి. మహిళలు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడతారో అటువంటి వారు తప్పకుండా ఈ వారం వైద్యుని కొనడం, వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు అందించేటువంటి సూచనలు పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివారాధన ప్రతినిత్యం చేయడం, శివాష్టక స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈ వారం ఎవరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా తాము ఏదైతే అనుకుంటారో అది చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇతరుల సాయం లేకున్నా సరే ధైర్యంగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా కొంతవరకు పరిష్కార దశకు చేరే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం
కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వీరి అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. ఎటువంటి రుణం కూడా చేయకుండానే ఈ వారం గడుపుతారు. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను కుటుంబ సభ్యుల ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ఈ వారం మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన ఉత్సాహంతో అడుగు ముందుకు వేస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే గత కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భూ క్రయ విక్రయాలు ఈ వారం అనుకూలిస్తుంది. వాహనాలు, బంగారు ఆభరణాలు లాంటివి కూడా యథాశక్తిగా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు మొదట మందగించిన క్రమేపీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంట బయట ఎనలేని గౌరవము మరియు గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారు, కళారంగం వారు తమ సత్తాను చాటుకుంటారు. మంచి అవకాశాలు కూడా సంపాదిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం బాగా ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిదని చెప్పొచ్చు. ముఖ్యంగా ధనురాశి వారు అన్ని విషయాల్లో కూడా నేను ఇలాగే ఉంటాను, ఇలాగే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి కాస్త మొండిగా వెళ్లకుండా కుటుంబ సభ్యులు, వీరికి స్నేహితులు ఏదైనా మంచి చెప్తే ఎవరికి కాస్త విని ఆచరించే ప్రయత్నం చేయడం మంచిది. ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా తొణకక బెదరక ప్రతి కార్యక్రమాన్ని కూడా ధైర్యంగా పూర్తి చేస్తారు. స్నేహితులతోటి సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా బాగా పెరుగుతాయి. పరిస్థితులు కూడా కొంతవరకు ఈ వారం వీరికి అనుకూలిస్తుంది. చిరకాల పరిస్థితులను కూడా తెలివిగా వీరి వైపుకు తిప్పుకుంటారు. ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించడమే వీరికి ఒక వరంగా మారుతుంది. విద్యార్థులు కూడా ఈ రాశిలో శుభవార్తలు అందుకుంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండదు. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. అదేవిధంగా పొదుపు చర్యలు కూడా పాటిస్తారు. ఖర్చులను కూడా తగ్గించుకుంటారు. కుటుంబ రంగం వస్తే భార్యాభర్తల మధ్య అపోహలు నెలకొన్న అవన్నీ సర్దుబాటు అవుతాయి. సంతానం నుంచి అంతే ఒక సమాచారం ఈ రాశి తల్లిదండ్రులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ వారు మారుతారు, ముందుకు సాగుతారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం చేసే వ్యాపారంలో చక్కటి ప్రగతి కనిపిస్తుంది. నూతన భాగస్వాములు కూడా చేయూతనందిస్తారు. ఉద్యోగస్తులు తమ పై అధికారులు ఎటువంటి బాధ్యతను అప్పగించినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును కూడా చూరగొంటారని చెప్పవచ్చు. వైద్య, క్రీడ, కళారంగం వరకు కూడా విశేషంగా కలిసి వస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఏవైతే గత కొంతకాలంగా ఎదురవుతున్నాయో అవి తీరే అవకాశం ఉందని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి కూడా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన సూచన, ఏదైనా నూతన నిర్ణయం తీసుకునేటప్పుడు అది కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఆర్థికం ఏదైనా కూడా కావచ్చు అండి, తొందరపడకూడదు. 1కి 4 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చెప్పి నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా, శ్రద్ధగా పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సమస్యలు క్రమేపీ కూడా తీరే వారంగా ఒక్క మాటలో చెప్పొచ్చు. కాబట్టి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా సమాజంలో పలుకుబడి కూడా బాగా పెరుగుతుంది. ఇతరులకు సైతం సహాయం చేసేందుకు కూడా ఈ వారం మీరు యథాశక్తిగా సిద్ధపడతారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో కూడా నిమగ్నమవుతారు. వీరిలో ఉన్న ప్రతిభా పాఠవాలను 10 మంది కూడా గుర్తిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. అదేవిధంగా ఖర్చులను కూడా దాదాపుగా నియంత్రించుకోగలుగుతారు. కుటుంబపరంగా చూస్తే బంధువుల నుంచి అంతే ఒక సమాచారం ఈ రాశి వారికి కాస్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా భార్యాభర్తల మధ్య అపోహలు లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా క్రమేపీ సర్దుబాటు అవుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణకు సంబంధించి ఈ రాశి వారు ఓ అంగీకారానికి ఓ అంచనాకు వస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప రుగ్మతలు ఎదురైనా వీరు దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తులు సమకూర్చుకోవడంపై కూడా దృష్టి సారిస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో
వీరికి ఏవైతే కొన్ని మార్పులు కోరుకుంటున్నారో ఆశిస్తున్నారో అటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. పని భారం కాస్త తగ్గుముఖం పడుతుంది. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారు వారి కలలు ఫలించడం వల్ల ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు ఈ వారం ఆలోచనలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారికి విచిత్రమైన రీతిలో ఈ వారం వీరు ఊహించని ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం టెక్నికల్ రంగం వారందరికీ కూడా చాలా మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక ఈ వారం కుంభరాశి వారికి జ్యోతిష్ శాస్త్రరీత్యా చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే, కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో మాట్లాడడం అనవసరంగా వారికి ఉచిత సలహాలు ఇవ్వకపోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే ఈ వారం అంతా కూడా అంత మంచిది. ఇక మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందో పరిశీలించేద్దాం. మీనరాశి వారు ఈ వారం ఎటువంటి వివాదము సమస్య ఎదురైనా ఏదో ఒక విధంగా దాన్ని పరిష్కరించుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న విధంగా కొంతమంది వ్యక్తులు వీరికి సహకారాన్ని కూడా అందిస్తారు. ఆర్థిక పరంగా వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి ఆర్థికంగా బాగుంటుంది. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచనలు చేస్తారు. కొద్దిగా పొదుపు మార్గంలో కూడా పయనిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా కుటుంబపరంగా వస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. సంతానపరంగా వీరు తీసుకున్న నిర్ణయాలు అందరి యొక్క ఆమోదాన్ని కూడా పొందుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణకు సంబంధించి దృష్టి సారిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం కాస్త నయమవుతుంది. అదేవిధంగా దైనందిక కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం వీరి ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు నూతన ఆశలు చిగురిస్తాయి. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే తీరే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒడిదుడుకులు క్రమేపీ కూడా తొలగుతాయి. అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. కళారంగం వారు, వైద్య రంగం వారు, పారిశ్రామిక రంగం వారు చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మహిళలకు ఈ వారం ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి ఊహించిన రీతిలో ప్రమోషన్లు కూడా లభించే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మీనరాశి వారికి చెప్పదగిన సూచన ఏంటి, ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు కానీ చిన్న చిన్న సమస్యలు లాంటివి కానీ ఉంటే వాటి గురించి అతిగా ఆలోచన చేయకుండా తమ ప్రయత్నం తాము చేసుకుంటూ భగవంతుడి పట్ల నమ్మకంతో ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఈ వారమంతా వీడు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.